బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఒక ఆపర్చునిటీ కనిపించడం ఈజీ, కానీ అది వర్తా లేదా ఒక క్లారిటీ రావడం కష్టం. సింపుల్ గా చెప్తా, ఆపర్చునిటీ ఎవాల్యుయేట్ చేయాలంటే 4 పాయింట్స్ చాలు. ఫస్ట్ పాయింట్, డిమాండ్ ఉందా? నేను స్టార్ట్ చేస్తే ఎవరన్నా కొంటారా? ఇది మనకు వచ్చే ఫస్ట్ క్వశ్చన్. ఫ్రెండ్స్ చెప్పారనో ఫ్యామిలీ చెప్పడం వల్ల బిజినెస్ వయబిలిటీ కాదు, రియల్ గా మార్కెట్ లో డిమాండ్ ఉందా అది చెక్ చేయాలి. సెకండ్ పాయింట్, కాంపిటీషన్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా? కాంపిటీషన్ ఎంత ఉంటే అంత మంచిది, అంటే మార్కెట్ ఉంది అని మనకు అర్థం. కానీ మీరు ఎంట్రీ అయితే మీకు స్పేస్ ఉందా, మీరు డిఫరెంట్ గా ఏం చేయగలుగుతారు, అది ఇంపార్టెంట్. నెంబర్స్ మ్యాచ్ అవుతున్నాయా? బిజినెస్ ఫీలింగ్స్ తో కాదు, మ్యాథ్స్ తో రన్ అవుతుంది. కాస్ట్ ఏంటి, మార్జిన్ ఎంత, బ్రేక్ ఈవెన్ పీరియడ్ కి ఎన్ని రోజులు పడుతుంది, ఈ బేసిక్ క్యాలిక్యులేషన్స్ ఒక్కసారి చేసుకొని చూడండి. నెంబర్స్ వర్క్ అవ్వకపోతే ఎమోషన్స్ తో బిజినెస్ నడవదు. ఫోర్త్, మీ స్కిల్ సెట్ కి మ్యాచ్ అవుతుందా? ఇంట్రెస్ట్ ఉండడం ఓకే, కానీ మీకు అది హ్యాండిల్ చేయడానికి మినిమం స్కిల్స్ ఉన్నాయా? ఆర్ నేర్చుకోవడానికి మీ దగ్గర పేషెన్స్ ఉందా, టైం ఉందా? అసలు మీ పర్సనాలిటీకి బిజినెస్ నేచర్ మ్యాచ్ అయితే ఛాన్సెస్ చాలా ఎక్కువ. నేను ఇప్పుడు చూస్తున్న ఆపర్చునిటీస్ కూడా ఈ 4 పాయింట్స్ ని బేస్ చేసుకుని ఎవాల్యుయేట్ చేస్తున్నా. బిజినెస్ అంటే గ్యాంబ్లింగ్ కాదు, ఇట్స్ ఎ క్యాలిక్యులేటెడ్ మూవ్. మీరు ఇప్పుడు ఎవాల్యుయేట్ చేసిన బిజినెస్ ఐడియాస్ ఏంటో కామెంట్ లో చెప్పండి. అండ్ నా స్టోరీ తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి. See you in next videos.